హాయ్ అందరికీ. ఈరోజు నేను మార్నింగ్ చేసిన బెండకాయ పులుసు రెసిపీ చూద్దామా. బెండకాయలు కొంచెం పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో నూనె వేసుకొని ఆ బాండీలో జీలకర్ర ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోండి. అంతలో మా చిన్నోడు వస్తాడు చూడండి, వచ్చి గ్లాస్ తీసుకున్నాడు. వాటర్ కావాలంట. వాటర్ ఇచ్చేస్తే మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు. అంతలోపు నేను బెండకాయలు వేసుకున్నాను. బెండకాయలు మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఫ్రై అవ్వాలి. మళ్ళీ మా చిన్నోడు వచ్చాడండి వాటర్ కోసం. చూడండి, వాటర్ ఇవ్వగానే ఒక చిన్న క్యూట్ స్మైల్ ఇచ్చి వాటర్ తాగుతాడు. ఆ స్మైల్కి ఒక లైక్ ఇవ్వండి. పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత దానిపైన ప్లేట్ పెట్టేసుకొని మంచిగా మగ్గనిచ్చుకోండి. ఇంకో బాండీ తీసుకొని ఆ బాండీలో నువ్వులు వేసుకొని మంచిగా వేయించుకోండి. కొంచెం వాటర్ వేసి వేయించుకుంటే మంచిగా చిటపటలాడుతాయి. అప్పుడు నువ్వులు బాగా వేగినట్టు చిటపటలాడాక దాన్ని పౌడర్ చేసుకొని పెట్టుకోండి. నేను చాలా వేయించుకున్నాను, ఎందుకంటే స్టోర్ చేసుకోవడానికి. ఇప్పుడు బెండకాయలు మగ్గాయి. దాంట్లో చింతపండు వాటర్ ఉంటాయి కదండి, నానబెట్టుకున్న వాటర్, దాన్ని వేసుకొని తగినంత పసుపు వేసుకోవడం మర్చిపోయాను. తగినంత షుగర్ అండ్ నువ్వుల పొడి వేసుకోండి.